इंदौर की माटी से उठी हल्दी की धूर, अमित शाह जी लाए हैं विजय का सिंदूर। आइए करें स्वागत केंद्रीय गृह एवं सहकारिता मंत्री श्री अमित शाह का 29 जून 2025 दोपहर 1:30 बजे निजामाबाद तेलंगाना में, जो करेंगे राष्ट्रीय हल्दी बोर्ड के मुख्यालय का उद्घाटन भी। इस ऐतिहासिक अवसर का हिस्सा बने अरविंद धर्मपुरी, सांसद निजामाबाद लोकसभा क्षेत्र। నమస్తే తెలంగాణలో లోకల్ బాడీ ఎలక్షన్స్ సర్పంచ్లు ఎంపీటీసీలు జెడ్పీటీసీలు ఈ ఎలక్షన్ల పైన అందరి దృష్టి కేంద్రీకృతమై ఉన్నది ఎప్పుడు పెడతారు అని ఇక పోటీ చేయాల్సిన అభ్యర్థులు అయితే ఆల్రెడీ ఖర్చు స్టార్ట్ చేసిర్రు ఎట్లా పెట్టాలి ఏమేం చేయాలన్నది సో చాలా మంది నాకు కూడా ఫోన్ చేస్తున్నారు అన్న ఎలక్షన్స్ లో బీసీ రిజర్వేషన్ ఉంటదా ఉండదా ఇప్పటిదాకా మేము చాలా ఖర్చు పెట్టినాం ఇంకా లేట్ అయితే ఇంకా ఖర్చు అయితట్టున్నది ఏం చేయాలి అని ఈ ఎలక్షన్స్ లేట్ అవ్వడానికి ప్రధానమైన కారణం ఏంటంటే చాలా కారణాలు ఉండొచ్చు అందులో ప్రధానమైన కారణం బీసీలకి 42% రిజర్వేషన్ అన్న అంశం వాదం చాలా బలంగా ఉంది ఒకవేళ ఈ రిజర్వేషన్స్ ని గతంలో లాగా కేసీఆర్ హయాంలో జరిగిన దానిలా 23-18% పరిమితం చేస్తే బీసీల్లో చాలా తీవ్ర వ్యతిరేకత వచ్చే అవకాశం ఉందని భావించిన నేపథ్యం ఒకటి అండ్ కాంగ్రెస్ ఎలక్షన్స్ లో గెలిచే ముందు మేనిఫెస్టోలో చాలా క్లియర్ గా 42% రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేస్తారని ఒక లైన్ పెట్టారు సో దాని నేపథ్యంలో వాళ్ళకి ఏదో ఒకటి చేయక తప్పని పరిస్థితి సరే అది మాయ చేస్తారా ఇంప్లిమెంట్ చేస్తారా అన్న తర్వాత ఏదో ఒకటి అయితే ఈ అంశాన్ని మేము దీని మీద పాజిటివ్గా ఉన్నాము అన్న సంకేతం ఇచ్చి ఎలక్షన్లోకి వెళ్ళాలి సో ఇందులో భాగంగా వాళ్ళు ఏం చేశారు రాష్ట్ర అసెంబ్లీలో 2 బిల్లులు తీసుకొచ్చారు వాటిని ఆమోదించారు అందులో ప్రధానంగా లోకల్ బాడీస్ లో 42% రిజర్వేషన్ బిల్లు గవర్నర్ పంపారు గవర్నర్ రాష్ట్రపతి దగ్గరికి పంపారు అది అక్కడ ఆగింది సో ఇప్పుడు హైకోర్టులో కేసు వేశారు ఇంకా ఎలక్షన్స్ పెడతలేరు ఇదేం గవర్నమెంట్ అని హైకోర్టు చాలా సీరియస్ గా 1 month లోపు మీరు ప్రాసెస్ కంప్లీట్ చేయాలి 3 months లోపు మీరు ఎలక్షన్ పెట్టి రిజల్ట్ కూడా ఇచ్చేయాలని చెప్పింది టైం చాలా తక్కువగా ఉంది మరి 42% రిజర్వేషన్ ఎట్లా ఆ బిల్లు రాష్ట్రపతి దగ్గర ఆగిపోయింది కేంద్రం వాళ్ళు సైలెంట్ గా వాళ్ళు ఉన్నారు వీళ్ళు పంపలేదని వాళ్ళు అంటారు మేము పంపినాం బంతి మీ కోర్టులో ఉందని వీళ్ళు అంటారు మరి ఏం చేయాలా ఏం జరుగుతున్నది మాట్లాడదని నా ముందు బీసీ కమిషన్ మాజీ చైర్మన్ వకులాభరణం కృష్ణమోహన్ గారు ఉన్నారు కృష్ణమోహన్ గారు నమస్తే సో మీరు కూడా కమిషన్ చైర్మన్ గా పనిచేశారు బీసీ కమిషన్ చైర్మన్ గా మీకు కావాల్సినంత సబ్జెక్ట్ ఉన్నది కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు మీరు ఎక్కడో నేర్చుకోవాల్సిన అవసరం కూడా లేదు సో ఇప్పుడు ఇది ఇంప్లిమెంట్ అవుతుందా కాదా మీ అంచనా ప్రకారం 3 నెలలలోపు ఎలక్షన్ అయిపోవాలి అంటే ఇంకొక 27 రోజుల సమయం ఉంది ఆ 27 రోజుల్లోపు ప్రాసెస్ జరగాలి అంటే నోటిఫికేషన్ కాకపోయినా ఈ రిజర్వేషన్ అంశం తేలాలి ఎంత రిజర్వేషన్ ఇస్తారన్నది ఈ 1 month లో తేలితేనే 3 నెలల్లోపు కంప్లీట్ అవుతుంది మీ అంచనా ప్రకారంగా పార్టీలు పక్కన పెట్టండి ఇది ఖచ్చితంగా 42% అవుతుంది అన్న చెప్పండి ఇది అసాధ్యం రాసి పెట్టుకోండి చెప్పాలా ఒకటి ముందు 42 కన్నా ముందు కూడా అసలు ఈ 21-18 అయినా ఇస్తారా అనేటువంటిది నాకు డౌట్ వస్తున్నది కారణం ఏంటంటే భూసాని వెంకటేశ్వరరావు గారి ఒక డెడికేటెడ్ కమిషన్ వేసిన తర్వాత ఆయన ఆగమేఘాల మీద ఏదో ఒక రిపోర్ట్ ఇచ్చేసిండు తొలి రోజుల్లో ఓన్లీ అర్బన్ లోకల్ బాడీస్ మీద ఒక రిపోర్ట్ ఇచ్చిండు అనేటువంటిది విన్నాం మనం అధికారికంగా ఏమి చెప్పలేదు మనకి దాని తర్వాత అంత నివేదిక ఇచ్చారని చెప్పి అసెంబ్లీలో బిల్లులు పెట్టినాడు గవర్నమెంట్ చెప్పింది ఆయన 42% రికమెండ్ చేసిండ్రు అనేటువంటిది ప్రభుత్వం చెప్తున్నది డెడికేటెడ్ కమిషన్ అనేటువంటిది 2010 కృష్ణమూర్తి కేసు ఆధారంగా త్రిబుల్ టెస్ట్ లో భాగంగా వేశారు త్రిబుల్ టెస్ట్ లో భాగంగా డెడికేటెడ్ కమిషన్ కనుక కాన్స్టిట్యూట్ అయి ఉన్న ఎడల ఆయన 50% దాటమని నిక్కచ్చితంగా ఖరాఖండిగా చెప్పడానికి కావాల్సినటువంటి డేటా ఆ రిపోర్ట్ లో పెట్టినాడా ఎందుకంటే 50% దాటమని చెప్పడానికి కావాల్సినటువంటి ఎక్స్ట్రాడనరీ సిచ్యువేషన్స్ కూడా డాటాలో ఉండాలి కోర్టు 50% దాటద్దున్నది కాబట్టి ఆ రిపోర్ట్ లో ఏమున్నది అసలు వీళ్ళు మార్చి 6, 2025లో ఆమోదించినటువంటి ఆ రిపోర్ట్ లో ఏమున్నది మంత్రివర్గం ఆమోదించిందని చెప్పి బిల్ 3 బిల్ 4 లో చెప్పుకున్నారు అసెంబ్లీలో టేబుల్ చేయలే మరి రాష్ట్రపతి గారికి పంపించినటువంటి బిల్స్ వెంబడి రిపోర్ట్లు వేనాయా ఇది పెద్ద సంశయం ఒకవేళ గనక నువ్వు అంత కంటెంపరానియస్ గా అంటే వర్తమాన పరిస్థితులకు అనుగుణంగా పొలిటికల్ బ్యాక్వర్డ్నెస్ ను ఈచ్ లోకల్ బాడీ వైజ్ వెళ్ళి నువ్వు చేయకపోతే అది ఫస్ట్ ఏమైతుంది అసలు రిజర్వేషన్లు అమలు చేయడానికి కావాల్సినటువంటి సాధికారికమైన డాటాను ఈ డెడికేటెడ్ కమిషన్ ఇవ్వలేదని చెప్పి రిజర్వేషన్ లేనటువంటి పరిస్థితి వస్తుంది కాదండి ఇప్పుడు బిల్లుకు ఆమోదం తెలిపి గవర్నర్ ఆమోదించి రాష్ట్రపతి పోయిన తర్వాత ఇంకా బిఫోర్ చర్చ ఏముంది ఇంకా
ఏం ఆమోదించిండు ఆయన? పరిగణలోకి తీసుకోవాలి. ఏం ఆమోదించిండు? 42% రిజర్వేషన్లు లోకల్ బాడీస్ లో ఇవ్వాలి కాదు, దాన్ని 201 201 రాజ్యాంగంలో ఉన్న ఆర్టికల్ ప్రకారం ఇక్కడ రిజర్వ్ చేసి రాష్ట్రపతి గారికి పంపించిండు. అది అసెంట్ ఇచ్చినట్టు కాదు, యథాతథంగా అయ్యా నీ పరిశీలనకు పంపిస్తున్నాడు. ఎందుకంటే మీరు చేయాలి, మీ బాధ్యత మీది, మీరు చేయాలి అని అడుగుతున్నాడు. అట్లా కాదు, ఆయన బాధ్యత ఏం లేదు. ఈయన అసలు ఇప్పుడు వీళ్ళు ఇక్కడ పెట్టినటువంటి బిల్స్ మనకు రాజ్యాంగం ప్రకారం 243 T6 D6 ప్రకారం మున్సిపాలిటీస్ లో, జిల్లా పరిషత్, మండల పరిషత్, గ్రామ పంచాయతీల్లో బీసీలకు రిజర్వేషన్లు ఇచ్చే అధికారం రాజ్యాంగమే రాష్ట్రాలకు ఇచ్చింది. ఇచ్చినప్పుడు మీరు ఈ బిల్స్ పోయిన తర్వాత ఒకవేళ మీకు చిత్తశుద్ధి ఉంటే, ఇవాళ జీవోలు అనే మాట మనం మాట్లాడుకుంటున్నాం కదా, ఆ చిత్తశుద్ధి ఉంటే గవర్నర్ గారు సంతకం పెట్టినాక వెంటనే అది చట్టం అవుతుంది, నువ్వు జీవోలు తీసుకొస్తావు, నువ్వు అమలు చేస్తావు, ఎలక్షన్లకు వెళ్తావు. మరి మీరు జీవోలు తీసుకొస్తే కోర్టు కొట్టేది అది తర్వాత ముచ్చట. నేనేమంటున్నానంటే నువ్వు అసలు ముందు ఆ విధమైన ప్రక్రియ చేయకుండా మీకు ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే, మీ డెడికేటెడ్ కమిషన్లు ఇచ్చినటువంటి రిపోర్ట్లు మీ మంత్రివర్గం ఆమోదించి ఉంటే, మీరు అసెంబ్లీలో కానీ కౌన్సిల్లో కానీ ఎందుకు పెట్టలే? మీరు ఏది మరి డేటా? ఇప్పుడు నేను కూడా బీసీ కమిషన్ మెంబర్ గా, చైర్మన్ గా చాలా సార్లు చేశాను కదా. బొత్స వెంకటేశ్వరరావు ఇచ్చిన డేటా ఏదని అడుగుతున్నారు. వేర్ ఇస్ ద రిపోర్ట్ అంటున్నాను నేను. రిపోర్ట్స్ బీసీ కమిషన్ ఉన్నాక దాన్ని పక్కన పెట్టి ఆ రిపోర్ట్స్ ప్రకారమే కదా ఇప్పుడు వీళ్ళు బిల్లు పెట్టి. ఆ రిపోర్ట్ ఇవ్వండి సార్ మాకు, మీ మంత్రివర్గం ఆమోదిస్తే అఫీషియల్ డాక్యుమెంట్ అయింది కదా. నేను బీసీ కమిషన్ మెంబర్ గా, చైర్మన్ గా చేసినా, మేము కూడా అనేక రిపోర్ట్లు ఇచ్చినాం. ప్రభుత్వం ఆమోదించిన తర్వాత ఆ రిపోర్ట్లను ఎక్కడ పడితే అక్కడ తీసుకోవచ్చు. నేను మొన్నటిదాకా చైర్మన్ ఉన్నప్పుడు ఎవరు వచ్చినా కుప్పల కొద్దీ అన్ని రిపోర్ట్లు ఇవ్వడం జరిగింది, ఎవరు బుక్ అడిగినా. అంటే వెంకటేశ్వర గారి రిపోర్ట్ ఏది, ఏం రికమెండ్ చేసిండు? పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ నేను సెటిల్ నిర్ధారణ చేయగలిగిండు. తొండి అక్కడున్నా కదా నేను అంటున్నది. నువ్వు చేసే మొదటి స్టెప్పుల నుంచే నువ్వు తొండి చేసుకుంటూ వచ్చినావు. నువ్వు 42 ముచ్చట పక్క పెట్టా, 21 ఎట్లు ఇస్తావో చెప్పని నేను అంటాను. నేను అది పక్కన పెట్టి గవర్నర్ గారికి పంపినాము, రాష్ట్రపతి గారికి పంపినాము. రాష్ట్రపతి గారు ఏం చేస్తారు? ఇప్పుడు రాష్ట్రపతి గారైనా గవర్నర్ గారైనా ఈ మధ్య కాలంలో ఒక జడ్జిమెంట్ వచ్చింది, మీరు చూసి ఉంటారు. తమిళనాడుకు సంబంధించి 3 నెలల్లో చేయమని చెప్పి వచ్చినటువంటిది ఉన్నది. ఇప్పుడు రాష్ట్రపతి గారు ఏం అడిగినారు? నువ్వు మమ్మల్ని క్వశ్చన్ అడుగుడు ఇక్కడిది, నేను రాజ్యాంగాధికారిని, రాజ్యాంగాధినేతను. నువ్వు 200లో కానీ 201 కింద స్టేట్ బిల్స్ ఏవైనా వచ్చినప్పుడు కొన్ని వివాదాస్పదంగా ఉంటాయి, కొన్ని రాజకీయ ఉద్దేశాలతో ఉంటాయి, కొన్ని మాలిఫైడ్ ఉంటాయి. ఇలాంటి వాటిల్లో మేము లీగల్ ఎక్స్పర్ట్స్ తో తీసుకున్న తర్వాత మేము నిదానంగా చేస్తాం. అంతేగాని నువ్వు ఇన్ని నెలల లోపల చేయకపోతే డీమ్డ్ టు బి అసెంట్ అనేటువంటి మాట ఎట్లా మాట్లాడతారని రాష్ట్రపతి గారు 143(1) తనకున్నటువంటి అధికారాల మేరకు 14 ప్రశ్నలను సుప్రీంకోర్టుకు సంధించింది. ఇప్పుడు సుప్రీంకోర్టు దానికి ఒక కాన్స్టిట్యూషనల్ బెంచ్ వేసి వాళ్ళు ఎప్పుడు తెలుస్తారో తెలియదు. ఇప్పుడు దానికి ఆ సబ్జెక్ట్ సంబంధం అంటే ఇప్పుడు బిల్లులు అక్కడ పెండింగ్ ఉన్నాయి కదా, రాష్ట్రపతి గారు పెండింగ్ ఉన్నాయి. కాబట్టి నన్ను నువ్వెవరు ప్రశ్నించేదని సుప్రీంకోర్టుని అడుగుతున్నప్పుడు ఇప్పుడు 3 నెలలు చేస్తుందని నిన్ను గౌరవించాల్సిన అధికారం అవసరం లేదు కదా. ఇప్పుడు మేడం హిజ్ ఎక్సలెన్సీ రాష్ట్రపతి గారు సుప్రీంకోర్టు చెప్పినటువంటి దాని ప్రకారం నడుచుకోవాల్సిన అవసరం లేదు కదా. నువ్వు అసలు నన్ను ఎట్లా అడుగుతావా బాబు, నువ్వు ఇష్టం వచ్చినట్టు ప్రశ్నిస్తావు అని చెప్పి ఆమెనే సుప్రీంకోర్టును ప్రశ్నించినప్పుడు వీటి వెంబడి డేటా ఇవన్నీ ఉన్నాయా లేవా తెలియదు కదా మనకు. ఇప్పుడు నేనేమంటున్నా, మీరు అన్ని ప్రతిదానికి ఒక టెక్నికల్ పాయింట్ అందరికి గుర్తొస్తున్నది. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ తీసుకొచ్చినప్పుడు ఏ టెక్నికల్ పాయింట్ లేదు కదా. అంటే నేనేమంటున్నా, వితిన్ 7 to 10 days లో మొత్తం ప్రాసెస్ కంప్లీట్ అయిపోయింది కదా, దేశంలో అమలు అయిపోయింది. అవును సార్, అది సుప్రీంకోర్టు ఒప్పుకున్నది. 5 members కాన్స్టిట్యూషనల్ బెంచ్ లో 3 ఒప్పుకున్నారు. సిజే గారి బెంచ్ ఒప్పుకున్నది. మనం ఏం చేయగలుగుతాం? మనం అట్లా కాదు కదా. 2010లో 50% దాటద్దంటారు, 92లో 50% అది పెడతారు, ఎక్స్ట్రాడినరీ అది కావాలంటారు, డేటా కావాలంటారు, పరిమాణాత్మక సమాచారం కావాలంటారు. సుప్రీంకోర్టు హైకోర్టు మన చేతులు ఉన్నాయా? అది మాట్లాడచ్చలేదు నాకు తెలియదు. ఇప్పుడు ఈ రిజర్వేషన్ సార్, ఇప్పుడు ఈడబ్ల్యూఎస్ విషయంలో చర్చించే అధికారం మనకి ఎక్కడ ఉన్నది? సరే, మళ్ళీ మనం 5 members కాకపోతే 9 members 10 members ఏమనొచ్చు, దాని మీద చర్చ జరుగుతున్నది, కావాలంటం లేదు. కానీ సుప్రీంకోర్టు చెప్పిన తర్వాత అది అమల్లోకి వచ్చేసింది. ఇవాళ అమలు కావాల్సిన అవసరం మనకున్నది. ఎవరు బాధ్యతతో వ్యవహరిస్తున్నారు, ఎవరు బాధ్యతతో వ్యవహరించట్లేదు. నేనేమంటున్నా, ఇప్పుడు జ్యుడిషియల్ మీద మనం ఎక్కువ విమర్శ చేయలేం, కానీ మనము మీరు ఎప్పుడైతే కేంద్రం రాష్ట్రం గురించి నేను రాష్ట్రం గురించి నేను మాట్లాడుతున్నప్పుడు మీరు ఏదైతే కామారెడ్డిలో 42% ఇస్తామని చెప్పినరో, అలాంటప్పుడు కొన్ని పద్ధతులు పాటించండి అయ్యా అని నేను మీ దగ్గరనే 4వ ఇంటర్వ్యూ 5వ ఇంటర్వ్యూలో చెప్తున్నా. ఇప్పుడు ప్రామాణిక పద్ధతులు పాటించడం లేదు. మీ సర్వేలు ఇవన్నీ చేస్తున్నప్పుడు స్వతంత్ర కమిషన్ వేస్ట్ చేయమంటే అట్లా చేయలేదు. సరే, ఇవన్నీ నేను చాలా విషయాలు చెప్పినా మళ్ళీ దాని డెప్త్లోకి నేను పోదలుచుకోలే.
నేనేమంటున్నానంటే మీ డెడికేటెడ్ కమిషన్ నివేదికను మీరు ఆమోదించినప్పుడు మంత్రివర్గము అసెంబ్లీలో కూడా పెట్టాలి కదా, పబ్లిక్ డొమైన్ లో పెట్టాలి, అసెంబ్లీలో పెట్టాలి కదా. దాని మీద అప్పుడు మేము చర్చ చేయడానికి అవకాశం ఉంటుంది. నువ్వు 42% నిలబెట్టడానికి కావాల్సినటువంటి సమగ్ర విశ్లేషణలు, తులనాత్మక అధ్యయనం మీ వెంకటేశ్వరరావు గారి రిపోర్ట్ లో ఎక్కడున్నది? నువ్వు ప్రాథమికమైన అంశంలో విఫలమైపోయి గవర్నర్ గారి దగ్గర నుంచి రాష్ట్రపతి గారి పోతే రాష్ట్రపతి గారు ఏం చేస్తారు? వారు అన్ని పరిశీలిస్తారు కదా. ఇప్పుడు నేను ఒకటే చెప్తున్నా, వారు ఏం చూస్తారు? రాష్ట్రపతి గారి దగ్గరికి పోయినప్పుడు కృష్ణమూర్తి కేసు ఏం చెప్పిందని చూస్తారు. కృష్ణమూర్తి కేసు ఏం చెప్పింది? 340 అధికరణ కింద ఒక కమిషన్ ను కాన్స్టిట్యూట్ చేసి ఆ కమిషన్ ద్వారా అధ్యయనం చేయించమన్నారు. మీరు చేయించిర్రా? వెంకటేశ్వరరావు గారి కమిషన్ అనేటువంటిది బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుండి ఒక కాగితం ఇచ్చి ఒక జీవో ద్వారా చేయించిండ్రు. ఆయన ఒక్కనే పెట్టిండ్రు, ఆయనకి ఎక్స్పర్ట్స్ లేరు. మీరు డాటా అంతా బ్యూరోకో వాళ్ళకో వీళ్ళకో ఎవరికో పంపించి రాయించి సంతకం పెట్టుడు అది వేరే విషయం. అది ఇంటర్నల్ గా అవే అట్లా జరుగుతాయి, దాని గురించి చర్చ అవసరం లేదు. ఇప్పుడు రాష్ట్రపతి గారు అన్ని ప్రమాణాలు చూస్తారు కదా. ఈ ఎందుకు వచ్చిందా ఈయన ఎవరే ఈ డెడికేటెడ్ కమిషన్ ఎవరు అంటే ఇది ఏమేసి జీవో ద్వారా వేసినారు. ఈ జీవో దేనికి పనికి వస్తుంది? నువ్వు 340 ఆర్టికల్ కాదు, కమిషన్ ఆఫ్ ఎంక్వైరీస్ యాక్ట్ కాదు, స్టాటిస్టికల్ డాటా కలెక్షన్ కింద ఉన్నటువంటి 2008 కాదు. ఇప్పుడు వర్గీకరణకు సంబంధించి జస్టిస్ షమీమ్ అఖ్తర్ గారు వేసారు కదా కమిషన్ ఆఫ్ ఎంక్వైరీస్ యాక్ట్ కింద. మరి ఇది ఎందుకు వేయలేదు? ఒక జీవో ద్వారా ఎందుకు వేస్తారు మీరు? ఇంకో డెడికేటెడ్ కమిషన్ వేయమని కూడా వీళ్ళే ఓన్గా వేయలే, బీసీ కమిషన్ కే ఇచ్చారు. కేసీఆర్ గారు ఉన్నప్పుడు బీసీ కమిషన్ కి ఇచ్చి నేనే చైర్మన్. అప్పుడు నేను రాయడం జరిగింది. మీకు మహారాష్ట్రలో వికాస్ కిషన్ రావు గవాలి కేసులో అక్కడ రిటైర్డ్ జడ్జి బీసీ కమిషన్ చైర్మన్ ఉన్నా ఇది కమిషన్ బీసీ కమిషన్ పరిధి కాదు, డెడికేటెడ్ కమిషన్ అన్నా కదా. మీరు డెడికేటెడ్ కమిషన్ ద్వారా రిపోర్ట్ తెమ్మన్నారు. అప్పుడు చీఫ్ సెక్రటరీ ఎక్స్ చీఫ్ సెక్రటరీ జయంత్ కుమార్ భాటియా గారిని వేస్తే సమగ్రంగా 5 నెలలు పనిచేసిండు. ఆర్ కృష్ణయ్య గారే కదా హైకోర్టులో. అదే అండి, నేను కృష్ణయ్య గారు అనుకునే మేము హైకోర్టులో కేసు వేస్తే కోర్టు చెప్పిన తర్వాత డెడికేటెడ్ కమిషన్ వేసినప్పుడు నువ్వు దానికి చాలా సమర్థవంతంగా టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ ఏదో నీ ఇష్టం వచ్చినట్టు ఇచ్చినావు, కానీ ఎక్స్పర్ట్స్ కమిటీ ఆయనకి ఇచ్చావా? ఆయన రాష్ట్రం అంతా తిరిగిందా? డాటా సేకరించాడా? తులనాత్మక అధ్యయనం జరిగిందా? పొలిటికల్ బ్యాక్వర్డ్నెస్ ను ఏ డాటా ఆధారంగా విస్తరించిండు? ఇదంతా విజిబుల్ గా కనిపించాలి. బహిరంగ నోటీసులు ఇచ్చాడు ఆయన. ఇన్ని జిల్లాలలో నేను బహిరంగ విచారణ చేస్తున్నానడా? మేధావులతో సమావేశాలు పెట్టాడా? కుల సంఘాలతో మీటింగ్ పెట్టాడా? సంక్షేమ భవన్లో కూర్చున్నాడు, నేను మీకు అందుబాటులో ఉంటాను రిపోర్ట్ తీసాడు. అల్టిమేట్ గా బిల్లు తయారు చేసి బిల్లుకి ఆమోదం తెలిపి అదే సార్ ఇప్పుడు అక్కడ ప్రాబ్లం అంతా అక్కడే వస్తున్నా అంటే నేను మొదటి నుంచి కూడా ఇదే మాట్లాడుతున్నా. నేను మాట్లాడుతున్నది ఏంటంటే నువ్వు పద్ధతులు సరిగా పాటించలేదు, నిలబడదు. రాష్ట్రపతి గారి దగ్గర పంపినావు సార్. ఇప్పుడు గవర్నర్ గారు ఆమోదిస్తే నువ్వు చట్టం చేసి జీవో తీయనుంటి మళ్ళీ రాష్ట్రపతి కిందకి పంపించాడు. ఎందుకు రిజర్వ్ చేసి? అరే జీవో ఇస్తే కొట్టేసే అవకాశం. అదే కొట్టుడు తర్వాత సార్ నువ్వు అప్పుడు దాని తర్వాత ఎందుకు కొట్టేస్తే నువ్వు ఎక్స్ట్రానరీ సిచ్యువేషన్స్ క్రియేట్ చేసిన తర్వాత కేసీఆర్ 34% చేద్దాం అనుకున్నప్పుడు అప్పుడు కొట్టేది. అది వేరు, ఆయన ఏం కొట్టేలేదు. 34% కొట్టేసి ఆయన సుప్రీంకోర్టు కొట్టేయలేదు. అది కొట్టివేయలేదు. 2010లో ఇచ్చిన జడ్జిమెంట్ ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం డెడికేటెడ్ కమిషన్ రిపోర్ట్ ఎందుకు తీసుకోలేదు? నీ స్వతంత్రం ఎట్లా పోతావు? సరే మీ హైకోర్టు 15లో బొమ్మన్నది కాబట్టి 50లో బొమ్మ అని చెప్పింది అంతే. డెడికేటెడ్ కమిషన్ రిపోర్ట్ ఎక్కడిది? అప్పుడు కమిషన్ ఎక్కడిది? కమిషన్ లేదు కదా. దాని తర్వాత కదా నువ్వు మళ్ళీ డెడికేటెడ్ కమిషన్ బదులు బీసీ కమిషన్ వేసి మాకే అవకాశాలు ఇచ్చాడు. దాని తర్వాత నేను చేయాల్సింది, నేను బీసీ కమిషన్ చైర్మన్ ఉన్నప్పుడు కూడా అప్పటికే 3 పర్యాయాలు జరిగినటువంటి ఎన్నికల యొక్క సమగ్రమైన డాటాను సేకరించి తులనాత్మక అధ్యయనం చేసి నేను కమిషన్లో పెట్టా. ఒకవైపు నాకు అవకాశం ఇవ్వకండి, ఇది డెడికేటెడ్ కమిషన్ కి వాళ్ళని చెబుతున్నప్పటికీ టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ ఇచ్చారు కాబట్టి నేను తయారు చేసిన ఆ డాటా అంతా కూడా వెంకటేశ్వరరావు గారికి పంపించడం జరిగింది. మేము మా బీసీ కమిషన్ తీసుకున్నాడు ఆయన. కాబట్టి నేనేమంటున్నానంటే రాష్ట్రపతి గారి దగ్గర పోయినప్పుడు రాష్ట్రపతి గారు ఊరికనే సంతకం పెట్టారు కదా. అక్కడ ఒక పెద్ద టీం ఉంటుంది, ఆయన దేశం లెవెల్లో వాళ్ళు చూసేటటువంటి వాళ్ళు. కాబట్టి నువ్వు 340 కింద కానీ కమిషన్ ఆఫ్ ఎంక్వైరీస్ యాక్ట్ కింద కానీ నువ్వు వేయకుండా నీ ఇంటర్నల్ ఒక జీవో ఇచ్చేసి దాని ద్వారా చేయించడం అక్కడ రిజెక్ట్ అవుతుంది. ఇప్పుడు వాళ్ళకి చిత్తశుద్ధి ఉన్నప్పుడు కేంద్రంలో ఉన్న ఇప్పుడు ఈయనకు చిత్తశుద్ధి లేదని అనుకుందాం. మరి ఆ కేంద్రంలో ఉన్న వాళ్ళకి చిత్తశుద్ధి ఉన్నప్పుడు వాళ్ళు దీన్ని ఇంప్లిమెంట్ చేయడానికి ప్రయత్నం ఇది ఇట్లా కాదా ఇట్లా పంపాలని వాళ్ళు వీళ్ళకి చెప్పొచ్చు కదా, కోఆర్డినేట్ అయి చేసుకోవచ్చు కదా. ఇప్పుడు రాష్ట్రపతి గారి దగ్గర ఉన్నది కాబట్టి ఇది రాష్ట్రపతి గారి పరిధిలో ఉన్నది. ఈ కేంద్ర ప్రభుత్వం సంబంధం లేదు మనకు. మళ్ళీ అది అనొద్దిగా మళ్ళీ పెద్ద డ్రామా ఇక్కడ ఈ రాష్ట్రం జరుగుతున్నది. పెద్దలు, విజ్ఞులు, మేధావులు, న్యాయ నిపుణులంతా దయతో అర్థం చేసుకోవాలి. సమాజాన్ని తప్పుదో పట్టించే ప్రయత్నం చేయొద్దు. టెక్నికల్ గా రాష్ట్రపతి కేంద్రం వేరే వేరే కావచ్చు కానీ నో అట్లా కాదండి. అట్లా ఉండదండి. ఎందుకు ఉంటది? అట్లా అంటే సుప్రీంకోర్టు కూడా వాళ్ళు పెట్టేటోలే. మళ్ళీ ఎందుకు ప్రశ్నించింది ఇప్పుడు? కాబట్టి నేనేమంటున్నానంటే అన్ని విషయాలలో మనం అట్లా చూడలేము.
రాష్ట్రపతి వ్యవస్థ వేరే ఉంటది. కాకపోతే ఇవాళ మీరు రాష్ట్రపతి గారు వారి దగ్గర ఉన్నటువంటి వారిని అన్ని కోణాల్లో అధ్యయనం చేసిన తర్వాత అక్కడ ఏమి లేదని తేల్చుతూ వెనక్కి పంపుతారా, అప్హోల్డ్ చేస్తారా, రిజెక్ట్ చేస్తారా, ఇంకా మనకు క్లారిటీ లేదు. మీరు క్లారిటీగా చెప్తున్నది సాధ్యం కాదు ఈ 3 నెలల్లో. నేను ఎట్లా సాధ్యమైందండి? నువ్వు ఏ పద్ధతి చక్కగా పాటించకుండా నువ్వు చేసిన పద్ధతిని తప్పు చేసినావు కదా. నువ్వు ఇంకోటి కోరింది కూడా ఎట్లా, ఏ పద్ధతిలో కోరినావు నువ్వు? ఇప్పుడు మేము బిల్ 3, బిల్ 4 మా గవర్నర్ గారు ఆమోదించారు కాబట్టి అమ్మ మాకు 31C కింద దానికి ప్రొటెక్షన్ ఇవ్వని కోరినాం. ఇప్పుడు జూలై 21 పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. అవును, 9th షెడ్యూల్ లో పెట్టడానికి అన్ని రకాల అవకాశాలు ఉన్నాయి కదా. ఉన్నాయి. కేంద్రం ఆ ప్రయత్నం చేస్తే అయిపోతుంది కదా, అక్కడ ఉంది కదా అవకాశం అని అంటున్నారు. ఇప్పుడు అడగంది అమ్మాయిని అన్నం పెట్టదంటారు. నువ్వు రాజ్యాంగ ప్రక్రియను రాజకీయ ఒత్తిళ్లతో చేయగలుగుతావా? 9th షెడ్యూల్లో పెట్టమని చెప్పి మీరేమన్నా అసెంబ్లీలో తీర్మానం చేసి పంపించిండ్రా? ఈ బిల్లులు ఈ డాటా అంతా పెట్టి మీరు కేంద్ర ప్రభుత్వాన్ని అడిగినరా? అల్టిమేట్ 42% చేయండి సార్. జంతర్ మంతర్ దగ్గర ధర్నాలు చేస్తే కావు సార్. ఏ రకంగా చేయొచ్చో ఆ రకంగా చేయొచ్చు. జంతర్ మంతర్ దగ్గర మేము ధర్నాలు చేస్తాం. ఇప్పుడు ఇంటెన్షన్ అర్థమవుతుంది. నో సార్, నో. నేను ఏమంటున్నానంటే జంతర్ మంతర్ దగ్గర ధర్నాలు చేసే వాళ్ళం మాలాంటి వాళ్ళం, ఉద్యమకారులం. రాజ్యాంగ ప్రక్రియ చేయాల్సింది ప్రభుత్వం. మీరు రాష్ట్ర మంత్రివర్గంలో గానీ అసెంబ్లీలో గానీ తీర్మానం చేసి 9th షెడ్యూల్లో పెట్టమని 31B కింద పెట్టమని ఇప్పటి వరకైనా కోరినారా? అది కోరకుండా పెట్టు అంటే ఎట్లా ఎక్కడి పెడతారు? వాళ్ళకి అసలు తెలియదు. మన అలాంటి రాష్ట్రాలు ఎన్నో ఈ దేశంలో. కాబట్టి టెక్నికాలిటీస్ అన్ని తప్పు చేశారు, ప్రొసీజర్స్ అన్ని తప్పు చేశారు. ఇవాళ ఒకవైపు సుప్రీంకోర్టునే ప్రశ్నించేటటువంటి పరిస్థితుల్లో రాజ్యాంగంలో ఉన్న అధికారాలను వాడుకొని హర్ ఎక్సలెన్సీ ఇవాళ సుప్రీంకోర్టును ప్రశ్నించినప్పుడు మనం వాటిని తొందరగా క్లియర్ చేస్తారని మనం ఎట్లా అనుకుంటాం? పోనీ ఈ 3 నెలల్లో మీరు ఒక ప్రయత్నం అన్న రాష్ట్రపతి గారిని ఒక అగలపక్షం కల్పించగలిగినరా? మీరు గౌరవ ముఖ్యమంత్రి గారు మంత్రులన్నా వెళ్ళి కలిసినరా? లీగల్ ఎక్స్పర్ట్స్ పై డిస్కస్ చేశారా? మీ అడ్వకేట్ జనరల్ గారినో మీ లా సెక్రటరీ గారినో మీ నిపుణులను తీసుకుపోయి అమ్మ మాకు ఒక అపాయింట్మెంట్ ఇవ్వండి, మా బిల్స్ పెండింగ్ ఉన్నాయి, ఏమన్నా మీకు సంశయాలు ఉంటే మేము నివృత్తి చేస్తామని చెప్పి కలిసినరా? కాబట్టి చిత్తశుద్ధి మీ దగ్గర కనిపించకుండా, చిత్తశుద్ధిలో మీరు లేకుండా కేంద్రాన్ని వెనకేసుకురా వస్తున్నాను అనుకోవద్దు. కేంద్రంతో నాకేం పర్లేదు, కానీ మీ ప్రొసీజర్ అంతా కూడా ల్యాప్స్ గా ఉన్నది. మీరు కేంద్రాన్ని ఈ రోజు వరకు అడగలేదు, మేడంని ఇంతవరకు మీరు రిక్వెస్ట్ చేయలేదు, మేడం దగ్గర బిల్స్ పెండింగ్ లో ఉన్నాయి. ఇప్పుడు మనం తప్పులు ఎంచకుండా ఇది లేదు అనకుండా ఏం జరగాలో దాని మీద ప్రయత్నం చేయొచ్చు కదా. ఇప్పుడు సార్ నువ్వు చేయాల్సిన పని చేయకుండా ఏం ప్రయత్నం చేస్తాం? ఏం ప్రయత్నం చేస్తాం? 42 కావాలని కోరుకునే వాళ్ళం మనం. ఇప్పుడు ఆ చేసిన బిల్లు ఉత్త చిత్తకాయిదా? దేనికి పనికిరాదు. అది దేనికి పనికిరాదు. వాళ్ళు వాళ్ళతో వీళ్ళతో రాయించి బిండలు పెడితే పెట్టినప్పుడు వచ్చండి. దానికి శాంటిటీ ఉండాలి కదా సార్. ఈ బాటిల్లో ఉన్నాయి నీళ్ళు అంటారు. ఈ బాటిల్ వీటిని ఏమంటారు? వాటర్ అంటారు. శంఖంలో వస్తే తాగితే ఏమంటారు? తీర్థం అంటారు. మాకు తీర్థం కావాలని నేను అంటాను. నువ్వు నీళ్లు తాగితే మాకు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్స్ అప్పుడు తీర్థం అయింది కదా సార్. సార్ సుప్రీంకోర్టు ఒప్పుకున్నా సార్. ఏ రాష్ట్రం చెప్పింది? ఎవరు పోరాటం చేసిరు? ఏ బిల్లులు ఏ రాష్ట్రం నుంచి వస్తే కేంద్రం ఆ నిర్ణయం తీసుకున్నారు? అన్ని రాష్ట్రాల ఒపీనియన్ అడిగినారు. చక్క అది వాళ్ళకు సంబంధించింది కాబట్టి ఇక్కడ అధికారం ఉండటం కూడా వాళ్ళే కాబట్టి వాళ్ళు ఇచ్చుకున్నారు. 5:3లో మెజారిటీ ఒపీనియన్ అన్నారు. ఏం చేస్తాం? మనకు సుప్రీంకోర్టు చెప్పినాక మనం ఏం చేస్తాం సార్? దాన్ని ఛాలెంజ్ చేస్తాం. మనం లార్జర్ బెంచ్ మీద కొట్టాడు జరుగుతుంది. చివరికి హైకోర్టులో ఉన్న పిటిషన్లు కూడా మొత్తం సుప్రీంకోర్టుకి ఏమన్నా ఆర్డర్స్ కూడా వచ్చినాయి కదా. ఇప్పుడు సార్ ఇప్పుడు జ్యుడిషియల్ మీరు నేను విమర్శించలేం కదా. మనం 5 మెంబర్ కాదండి, మాకు లార్జర్ బెంచ్ అడగండి. మీకు మేజర్ సిన్హో కమిషన్ ఎప్పటిది? అది ఎప్పుడో 2016 బాబతి 2019లో తీసుకొని దాని డేటా ఏది లేదు. ఎట్లిచ్చినా 10% మీరు లేనేలేరు కదా. 10% మీరు లేనేలేరు, 10% ఎట్లిచ్చారు అనేది మనం జనరల్ ప్రశ్నిస్తున్నాం. కానీ టెక్నికాలిటీగా కాన్స్టిట్యూషనల్ గా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ పాజిటివ్ ఉన్నది, అమల్లోకి వచ్చేసింది. మన ఎవరికి అన్ని అడుగుతారు కదా. కాబట్టి మనం ఎంతో జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు నేను ఆర్ కృష్ణయ్య గారు మాట్లాడుతున్నా, మీరు జీవో ఇచ్చేయచ్చు, అసలు కేంద్రానికి సంబంధం లేదు, మీరు చేసేసుకోవచ్చు అని. ఇది ఎట్లా సాధ్యమవుతుంది? అంటే ఆయన అనేది ఏంటంటే రాజ్యాంగం రాష్ట్రాలకి అవకాశం ఇచ్చింది కదా. మీరు ఏదైతే ఇదంతా చేసినప్పుడు సమగ్రంగా చేయించుకొని గవర్నర్ గారు ఆమోదం పొంది చట్టాన్ని అమల్లోకి తీసుకొచ్చి జీవోల ద్వారా నడుపుతూ అయిపోయేది. ఇదంతా ఏంది ప్రాసెస్ అంతా? ఎందుకు మా బీసీలకు మోసం చేస్తున్నారని వారు ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడు బీసీలకు న్యాయం జరగాలని తలంపుతోనే కదా ఈ బీసీ నాయకులు ఎవరో అయినా ఉన్నది. ఇప్పుడు రేపొద్దున స్టేట్ గవర్నమెంట్ జీవో ఇచ్చి చేసే ప్రయత్నం చేస్తే వేరే అడ్డుకోవడానికి అవకాశం లేదంటారా? ఇప్పుడు దాని మీద మనం చర్చ చేయలేము సార్. ఫస్ట్ మీ దగ్గర ఉన్నటువంటి మీరు ఏ రాజ్యాంగ నిపుణులతో చర్చలు జరుపుతున్నారు? మీరు ఒక అఖిలపక్ష సమావేశం పెట్టిరా ఇంతవరకన్నా? అఖిలపక్షాన్ని మీరు కాన్ఫిడెన్స్ లో తీసుకున్నారా? లీగల్ ఎక్స్పర్ట్స్ కాన్ఫిడెన్స్ లో తీసుకున్నారా? మీరు ఎక్స్పర్ట్స్ తో డిస్కస్ చేసిన తర్వాత ఒక అవగాహనకు రండి.
నేను ఏమంటున్నానంటే దీనికి సంబంధించి సర్వే మీద కూడా చాలా గమ్మత్తు. ఈ సర్వేను ప్లానింగ్ డిపార్ట్మెంట్ ద్వారా చేయించి ముందు బట్టి కమిటీ అన్నారు, తర్వాత జస్టిస్ సుదర్శన్ రెడ్డి కమిటీ అన్నారు. మరి ఆ కమిటీలను ఏమైనా చేసినా? సుదర్శన్ రెడ్డి గారు అయితే వారు మాజీ సుప్రీంకోర్టు న్యాయమూర్తి కదా, న్యాయ నిపుణుడు, రాజ్యాంగ నిపుణుడు. మరి వారి అడ్వైజెస్ అన్న తీసుకున్నారా? అసలు ఏమైనా ఆ కమిటీ పూర్తిగా సమగ్రంగా రేపు పొద్దున ఏ ఇబ్బంది ఏర్పడ్డ హైకోర్టులో వాదించడానికి కావాల్సినటువంటి డేటాను అనాలిసిస్ పెట్టుకున్నారా? కంపారిజన్ స్టడీ జరిగిందా? మీరు ఏది స్పష్టంగా చెప్పకుండా గోప్యంగా బతుకుతున్నారు అంతా. రేపు పొద్దున 23% తోనే ఎలక్షన్ జరగబోతుంది. 23 కూడా డౌట్ అని నేను అంటున్నా. మీకు డెడికేటెడ్ కమిషన్ ఫోర్స్ లో లేదు. ఇప్పుడు ఒక నెలనే ఏమని చెప్పారు, అది అమల్లో ఉన్నదా లేదా తెలియదు. ఆగమేఘాల మీద మధ్యలో ఒకటి మళ్ళీ ఇదే ఉన్నది ఉన్నట్టు అమలు చేసుకోవచ్చు. ఉన్నది ఉన్నట్టు నువ్వు దాన్ని 42కే రికమెండ్ చేసిన అనుకోండి. ఈ రాష్ట్రంలో 42% కన్నా ఎక్కువ ఉన్నారు కాబట్టి 42 చేయమని ఇచ్చిండు అనుకోండి, చేయరాదు. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ మళ్ళీ ఫాలో చేయమని అన్నప్పుడే కోర్టు ఒప్పుకుంటుంది, లేదా కొట్టి పారిస్తారు. మీకు అర్థమైందండి? ఇప్పుడు ఎలక్షన్ ప్రాసెస్ స్టార్ట్ అయ్యే లోపు ఫటాఫట్ చేసేస్తే అయిద్ది అంటారు. అట్లా అవుతుందండి. ఇప్పుడు మళ్ళా డాటా విషయంలో కూడా ఒక మంచి సమగ్రమైన స్వతంత్ర కమిషన్ వేసి ఆ డాటానంతా సమగ్రంగా 15-20 రోజులు అధ్యయనం చేయించి ఆ కమిషన్ ద్వారా రిపోర్ట్ తీసుకొని దాని ఆధారంగా 42% స్థిరీకరించుకొని గవర్నర్ గారు ఆమోదంతో అసెంబ్లీ ఇదంతా జరగాలి. ఎక్స్ట్రానరీ ఇదంతా జరిగిన తర్వాత గవర్నర్ గారు ఆమోదంతో చట్టాలు చేసుకొని జీవోలు తీసి అమల్లో తీసుకొచ్చుకోవచ్చు. తర్వాత జరిగే పరిణామాలు వేరు. కోర్టుకు పోతారు. ఇప్పుడు లాస్ట్ టైం స్వప్నారెడ్డి ఆర్ సంథింగ్ కోర్టుకు వెళ్తే ఏం కాదండి, మన దగ్గర డాటా ఉన్నప్పుడు వాదించుకుంటామండి. మన దగ్గర డాటా ఉన్నప్పుడు వాదించుకుంటాం. ఇవాళ ఈ రాష్ట్రంలో, ఉమ్మడి రాష్ట్రంలో తొలి రిజర్వేషన్ల నుంచి మొదలు పెడితే వాటి వరకు అన్ని హైకోర్టు కొట్టేస్తుంది. సుప్రీంకోర్టు పోయి అప్పీల్ చేసుకుంటాం మనం. సుప్రీంకోర్టు డేటాను చూస్తుంది. ఇప్పుడు బీహార్ లో కొట్టేసిండ్రు, ఆయన పద్ధతులు పాటించలేదు కాబట్టి. సుప్రీంకోర్టు మాత్రం దాన్ని అట్లే ఉంచింది, మేము హియర్ చేస్తామంటున్నారు. వాడు సుప్రీంకోర్టులో మనం న్యాయం జరుగుతుంది. ఇప్పుడు 5 సంవత్సరాలు 2 సంవత్సరాల నుంచి కాలయాపన చేస్తున్నాం. ఇంకో 5-6 నెలలు కొనివ్వండి, కోర్టులో కొట్లాడి 42% తీసుకురండి. 3 months ఎలక్షన్ పెట్టాలంటుంది కదా కోర్టు. అడగండి, రిక్వెస్ట్ చేయండి. మా దగ్గర డాటా లేదు, మాకు కొంత సమయం ఇవ్వండి అని చెప్పి ప్రాధాయపడండి. వీళ్ళు ఇవ్వకపోతే సుప్రీంకోర్టు, మీరు రాజ్యాంగ నిపుణులతో మాట్లాడితే, న్యాయ నిపుణులతో మాట్లాడితే మార్గం దొరుకుతుంది. మనసుంటే మార్గం దొరుకుతుంది అండి, మీకు మనసే లేకపోతే. కాబట్టి మీరు మీనమేషాలు లెక్కబెట్టి 42 విషయంలో మేము రోల్ మోడల్ అని ఊరికే ఊకదంపుడు ఉపన్యాసాలు కొట్టుకొని అసలు కింద ఏమి లేకుండా, బేస్మెంట్ లేకుండానే నిర్మాణం చేసుకుంటే అది పేకప్ మేడలా కూలిపోతుంది, బీసీలకు నష్టం జరుగుతుంది. కాబట్టి ఇప్పటికైనా మీరు రియలైజేషన్ రాండి. ప్రభుత్వం 42 నిలబెట్టుకునే ప్రయత్నం చేయండి. 42 నిలబెట్టుకునే ప్రయత్నం చేయకుండా ఊరికనే ఈ రాజకీయ ప్రచార ఆర్భాటం పటాటోపంతో ముందుకు పోతే బీసీలు ఈ రాష్ట్రంలో చాలా మోసపోతారు, నష్టం జరుగుతుంది. ఉన్న రిజర్వేషన్లు లేకుండా అవుతాయి. ఇతర చాలా రాష్ట్రాలలో రిజర్వేషన్ లేకుండా ఎన్నికలు జరిపే ప్రమాదం ఏర్పడ్డది. ఆ రాష్ట్రాలు పడ్డటువంటి కష్టాలు మన కళ్ళ ముందు చాలా స్పష్టంగా సాక్షిభూతంగా కనబడుతున్నాయి. కాబట్టి వీటిని అన్నిటి పరిగణలోకి తీసుకోవాలి కదా. ఏది పరిగణలోకి తీసుకోకుండా ఎంత దుర్మార్గం అంటే క్వశ్చనర్ మీద వీళ్ళిద్దరు బొమ్మలు పెట్టుకుంటారు. అదే అక్కడే తప్పు జరిగింది కదా. ప్రశ్నావళి నేను కాంగ్రెస్ పార్టీ సంక్షేమ కార్యక్రమం ఎవరు ఇన్ఫ్లుయెన్స్ లేకుండా ఉన్నారో, ఎన్నికలు జరుగుతున్నాయండి, రాజీవ్ గాంధీ గారి విగ్రహానికి లేకపోతే రాజశేఖర రెడ్డి గారి విగ్రహానికి మహాత్మా గాంధీ విగ్రహాన్ని కూడా కడతారు. ఎందుకు కడతారు? ఆడ విగ్రహం ఉన్నది మనకు తెలియదా? దాని ఇన్ఫ్లుయెన్స్ మన మీద ఉండకూడదని. నువ్వు ప్రశ్నావళి మీదనే ఇటు బట్టి గారిది, ఇటు రేవంత్ రెడ్డి గారి బొమ్మలు పెట్టుకొని పోతే కాంగ్రెస్ పార్టీ వెల్ఫేర్ కార్యక్రమం అని చాలా మంది దానిలో ఎన్రోల్ చేయలేదు. బట్ అట్లా ఇన్ఫ్లుయెన్స్ చేసే విధంగా ఉండదు. స్వేచ్ఛాపూరితమైనటువంటి వాతావరణంలో ఏ ప్రక్రియ, ఏ కార్యక్రమం జరగలేదు. క్వశ్చన్ నుండే నీ తప్పులు మొదలైనవి. సరే, ఇప్పుడు స్టేట్ సరిగ్గా బిహేవ్ చేయలేదు, వారు వ్యవహరించలేదు అన్నది మీది. కేంద్రం ఇనిషియేటివ్ తీసుకొని చేయడానికి ఏం అవకాశాలు లేవా? కేంద్రం దీనిలో ప్రమేయం ఏముండదు. కేంద్రంకు సంబంధం లేదు. నీ సబ్జెక్ట్ నువ్వు, స్టేట్ సబ్జెక్ట్ కేంద్రం ఏం తీసుకుంటా అండి? స్టేట్ సబ్జెక్టు స్టేట్ చూసుకోవాలి. న్యాయపరమైన ఇబ్బంది ఉంటే హైకోర్టు ఉంటుంది, సుప్రీంకోర్టు ఉంటుంది, గవర్నర్ గారు ఉంటారు, రాష్ట్రపతి గారు ఉంటారు. నువ్వు పంపించే పద్ధతులలో పంపితే వాళ్ళు క్లియరెన్స్ ఇస్తారు. వాళ్ళు క్లియరెన్స్ ఇవ్వకపోతే కూడా మనకు సుప్రీంకోర్టు ఉన్నది. మనం తమిళనాడు విషయంలో క్లారిటీ వచ్చింది కదా, డీమ్డ్ అసెంట్ అని చెప్పినారు కదా. కాబట్టి ముందు మీరు వెంటనే అఖిలపక్షాన్ని సమావేశపరిచి ఒక బృందాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు రాష్ట్రపతి గారిని కల్పించాలి, రాష్ట్రపతి గారితో ఒప్పించుకోవాలి, ఆ బిల్స్లు వెనక్కి తెచ్చుకోవాలి. ఆ బిల్స్ కనుక వారు ఆమోదం తెలిపితే వెంటనే మీరు ఇక్కడ చట్టాలు చేసుకొని జీవోల ద్వారా ఎన్నికలకు పోవాలి. కాబట్టి ప్రామాణికమైన పద్ధతులు పాటించడంలో వైఫల్యం మంచిది కాదు. ప్రచారం కోసం పనిచేయకండి, బీసీల యొక్క మేలు కోసం పనిచేయండి. తరపున 42% టికెట్స్ ఇస్తామన్న లైన్ ఒకటి వినబడుతున్నది. ప్లాన్ బి అంటున్నారు. అవునండి, గ్రామ పంచాయతీలో ఏం బీ ఫామ్లు ఇస్తావు?
గ్రామ పంచాయతీ వార్డు మెంబర్కి ఏం బీఫామ్ ఇస్తావు? ప్రొజెక్ట్ చేస్తారు ఈయన మన పార్టీ ఇంకోటి నిలబడదని ఏమున్నది? దానికి ఎవరు అడ్డం? నువ్వు నాకు బీఫామ్ ఇస్తావండి, మీరు నిలబడదని ఏమున్నది? నీకు ప్రజాస్వామ్యంగా స్వేచ్ఛ ఉన్నది, నీకు రాజ్యాంగబద్ధంగా హక్కు ఉన్నది. ఇంకో కుట్ర ఏంటంటే ఇక నేను ఊరికే విమర్శిస్తున్నా అనే బాధ నాకు ఒకటి కలుగుతున్నది. నాకు ప్రభుత్వం మీద విమర్శ లేదు. ఇప్పుడు ఎలాగో మొత్తం డిమోరల్ అయిపోయి ఉన్నది, గ్రామీణ ప్రాంతాలలో బగబగ మండుతున్నారు కాంగ్రెస్ అంటే. బీఫామ్లని బీసీలకు ఇచ్చి ఇతర వర్గాలకు తన వర్గాలకు ఇండిపెండెంట్ నిలబెట్టి గెలిచిన తర్వాత అందరినీ కలుపుకుందాం, బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తే కూడా సీట్లు ఇస్తే కూడా ఓడిపోయారని చెప్పే ప్రమాదం కూడా ఉన్నది. వాళ్ళకు యూనిటీ లేదు, ఓట్లే లేవు, మేమేం చేయాలనే పరిస్థితి కూడా ఉన్నది. కాబట్టి ఈ వాతావరణంలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిపుణులు కావచ్చు, రాజ్యాంగ నిపుణులు కావచ్చు, బీసీ మేధావులు కావచ్చు, బీసీ సంఘాల నాయకులు కావచ్చు, మనం భజన చేసుడు బంద్ చేయాలి. బీసీల కోసమే మనం ఉన్నప్పుడు పార్టీకి ఆ పార్టీ అయినా ఉన్నప్పటికీ మారాల్సింది బీసీ నాయకులే. ఫస్ట్ బీసీ నాయకులేమో మారాలి, అందరం మారాలి. మేము అందరం మారాల్సిన అవసరం ఉన్నది. బీసీల పక్షాన నిలబడాలనేటువంటి తలంపు మనకు లేకుండా ఈ భజనలు చేసుకుంటూ కూర్చుంటే అన్యాయం జరుగుతుంది కదా. వెనకాల షర్ట్ ఇప్పి వీపు మీద చూస్తే ఏదో ఒక పార్టీ సింబల్ కనిపిస్తున్నది. అవును, కాబట్టి ఇప్పటికైనా మీరు వెంటనే అఖిల పక్షాన్ని సమావేశపరచండి. మీరు స్వతంత్రమైనటువంటి కమిషన్ కాన్స్టిట్యూట్ చేయండి, సర్వేను సమగ్రంగా అధ్యయనం చేయించండి. దాని ఆధారంగా ఆ పొలిటికల్ బ్యాక్వర్డ్నెస్, సోషల్, ఎడ్యుకేషనల్, ఎంప్లాయ్మెంటల్ బ్యాక్వర్డ్నెస్ ని కంపారిజన్ స్టడీ చేయండి, అనాలిసిస్ చేయండి. దాని ఆధారంగా పోండి. ఇదంతా కూడా 20 రోజులలో అయిపోతుంది. డేటా మనకు చాలా వరకు ఉన్నది కాబట్టి నిబద్ధతగా ఇప్పుడు, ఎందుకంటే మీరు రాజ్యాంగం సూచించినటువంటిదో ప్రెసిడెంట్ మెథడ్స్ ను పోవాలి, కానీ ఆ మెథడ్స్ ను పక్కన పెట్టి పోవడం ద్వారా మేము ఇంత చేసినా తప్పు జరిగిందంటే ఎట్లా? మేము చేసేదాన్ని చేసినామండి, మేము సర్వే చేయించినాము, కమిషన్లు వేసినాము, రిపోర్ట్ ఇచ్చినాము, గవర్నర్ గారికి ఇచ్చాము, రాష్ట్రపతి గారికి పంపించాము. రాష్ట్రపతి గారికి పంపించకపోతే మాకు రిటర్న్ చేయకపోతే ఎట్లా? అంటే కేసీఆర్ గారు కూడా బోయ వాల్మీకి సంబంధించి 12% సంబంధించి పంపిండు కదా. ఇవన్నీ ప్రాసెస్లు చేసి పంపితే అవి అక్కడనే ఉన్నాయి. వాటిని నువ్వు ఇవాళ విత్డ్రా చేసినావు, అక్కడ పెండింగ్ ఉండగా ఇంకోటి అమలు కాదని. కాబట్టి ప్రొసీజర్లు పోతేనే ఇబ్బంది అవుతున్నది. వాళ్ళు రాష్ట్రపతి గారిని ప్రశ్నించవచ్చా లేదా, గవర్నర్ ప్రశ్నించవచ్చా లేదా అంటే అది న్యాయపరంగా జరుగుతున్నటువంటి పోరాటం. ఈ పోరాటాలలో, ఈ ఆరాటాలలో మీరు బీసీలకు ఎట్లా న్యాయం చేస్తారనేటువంటిది ఇప్పటికి కూడా రియలైజేషన్ గా, నిబద్ధతగా, నిజాయితీగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు రావాలి. ఇంకొకటి రావు గారు, నేను ఇంకోటి ఏమంటున్నానంటే, ఒక్క 42% గురించే మాట్లాడుతున్నారు వాళ్ళు. కామారెడ్డి బీసీ డిక్లరేషన్ లో ఏబిసిడి వర్గీకరణ చేసి రిజర్వేషన్ అమలు చేస్తామన్నారు. మీరు చూడండి, దాంట్లో అభయస్థం కామారెడ్డి మేనిఫెస్టోలో చూడండి మీరు. ఓకే, సో మీలాంటి వాళ్ళు కూడా కొంత అటు పార్టీ ఇటు పార్టీ కొంచెం లీన్ అవ్వకుండా బీసీ సమాజము తప్పనిసరి. నేను అదే మాట్లాడుతున్నా సార్. నేను కమిషన్ చైర్మన్ ఉన్నప్పుడు అదే మాట్లాడినా, అప్పుడు అవే నివేదికలు ఇచ్చాను. దాని తర్వాత కూడా ఇదే నిబద్ధతగా ముందుకు పోతున్నా. నేను ఇవాళ ఏ రాజకీయ పార్టీ కాదు, నేను బీఆర్ఎస్ కాదు, కాంగ్రెస్ కాదు, కమ్యూనిస్ట్ కాదు, బీజేపీ కాదు, నేను బీసీల పార్టీ అని చాలా స్పష్టంగా చెప్తున్నా. కాబట్టి నేను అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మనం అందరం కనుక ఒకటే గొంతు వినిపించి ఉంటే ప్రభుత్వం ఇవాళ ఇంత రాజకీయ డ్రామా మనతో ఆడేది కాదు. ఇవాళ మేము ఇప్పుడు ఇన్నాళ్ళు చేయండి జీవో ఇవాళ ఇచ్చి మళ్ళీ ఇప్పుడు ఎంత ఏంటంటే ఇది ఏం డ్రామా? ఇదే జీవోను సంవత్సరం కింద ఇస్తే అప్పుడు ఏం జరుగునో మనం అందరం వెంబడి ఉండేవాళ్ళం కదా. ఇప్పుడు గౌరవ హైకోర్టు ఒక నిబంధన పెట్టిన తర్వాత చాలా ఎంత ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. కాబట్టి మీరు గవర్నమెంట్ ఇవాళ అఖిలపక్షం పెట్టండి, మేధావులతోని కూర్చోండి, నిపుణుల కమిషన్ వేయండి, కమిటీ వేయకండి, కమిషన్ వేయండి. ఓకే, పక్కన అంబాశంకర్ 2 సంవత్సరాలు చేసిండు, నువ్వు నెల కూడా చేయకపోతే ఎట్లా? తమిళనాడులో 2 సంవత్సరాలు చేసిండండి, ఇప్పటికి నిలబడుతుంది. దాని తర్వాత సత్యనారాయణ అంతకుముందు కమిషన్, తర్వాత జనార్దనన్ కమిషన్. ఆ 69% నిలబెట్టుకోవడానికి ఎప్పటికీ కమిషన్లు వేస్తున్నారు వాళ్ళు. సర్వ సమగ్రంగా నివేదికలు తయారు చేసుకుంటున్నారు. ఏ సుప్రీంకోర్టు వాళ్ళని ఏం చేయలేదు. ఏ బేసిక్ స్ట్రక్చర్ ఐఆర్ కోడ్లో బేసిక్ స్ట్రక్చర్ పరిధిలోకి వస్తున్నారు కదా, అది కూడా వాళ్ళని ఏం చేయలేదు. 9th షెడ్యూల్లో పెట్టుకున్న తమిళనాడు రిజర్వేషన్లను కొట్టేయించేటటువంటి శక్తి భారతదేశంలో ఎవరికి లేదు. అది నిబద్ధత, అది నిజాయితీ. ఆ నిజాయితీ లేకుండా మనం పోతే ఎట్లా? ఎనివే, థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్కారం. థ్యాంక్ యూ. సో చూద్దాం ఏం జరగబోతున్నది అన్నది. 42% అమలు అవుతుందా, ఉన్నదన్న ఉంటుందా, అది కూడా ఉండదా, ఏం జరుగుద్ది అన్నది మొత్తానికి రాబోయే రోజుల్లో తెలుస్తుంది. ఎవరు ఏంటి, ఎవరు ఎటువైపు ఉన్నారన్నది కూడా ప్రజలు అన్ని గమనిస్తూనే ఉన్నారు. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.